కళ్యాణి లే. అమ్మో వద్దండి. ఎన్ని రోజులని అలా కూర్చుంటావు? డాక్టర్ ఏం చెప్పారు? మెల్లమెల్లగా నడవడం మొదలు పెట్టమని చెప్పారు కదా. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. డాక్టర్ గారు మెల్లిగా పట్టుకుని నడిపించమని చెప్పారు. లేచి నడిచే ప్రయత్నం చేయమ్మా. నాకు భయంగా ఉంది ప్రియా. భయం ఎందుకమ్మా? భయము మేమిద్దరం చెరో వైపు ఉంటాం. భయం ఎందుకు? లేమ్మా, మేం నడిపిస్తాం. లే. అమ్మా నడువమ్మా, నడు. ఇంకా చాలండి. మేడం టీవీ తీసుకొచ్చాం, ఎక్కడ పెట్టమంటారు? టీవీయా? ఏం టీవీ? ఆర్డర్ చేశారుగా మేడం, 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. బాబు, మేమేం ఆర్డర్ చేయలేదు. బహుశా నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటావు. లేదు సార్, ఇదిగోండి సార్, బిల్లులో అడ్రస్ ఇదే ఉంది, కావాలంటే చూడండి. అడ్రస్ ఇదే నాన్న. అంత పెద్ద టీవీని ఎవరు తీసుకురమ్మని చెప్పారు బాబు? నేనే. నువ్వా? ఎందుకు తెప్పించావు? అవసరం అనిపించింది, ఆర్డర్ చేశాను. అలా చూస్తారేంటి? టీవీ తీసుకొచ్చి ఆ రూమ్ లో ఫిట్ చేయండి. అలాగే మేడం. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఆ టీవీ ఎందుకు? ఇంట్లో ఒక టీవీ ఉండగా అంత పెద్ద టీవీ అవసరమా? అది టీవీనా? దాన్ని అసలు టీవీ అని ఎవరైనా అంటారా? ఆ డబ్బాని మీరు చూసుకోండి. నాకు పెద్ద టీవీనే కావాలి. పెద్దది కావాలి అంటే దానికి కట్టాల్సిన డబ్బులు కూడా పెద్దవిగానే ఉంటాయి. వేలల్లో కాదు, లక్షల్లో కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? దానికి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కట్టమనడం లేదు. రవి నెల నెల ఈఎంఐ కడతాడు. మీరెందుకు అంత బాధపడుతున్నారు? డబ్బులు ఎవరు కట్టినా డబ్బులే కదమ్మా. వాడికైనా ఊరికే రావు కదా. పొద్దస్తమానం ఉద్యోగం చేసి కష్టపడితేనే వస్తాయి. రూపాయికి రూపాయి దాచుకోవాలి కానీ ఇలా ఈఎంఐలు కట్టుకుంటూ పోతే జీవితాంతం అప్పులే ఉంటాయి. ఈఎంఐ లేకపోతే డబ్బులు పెట్టుకోనండి. ఎవరొద్దన్నారు? ఇంట్లో ఆ మాత్రం పెద్ద టీవీ కూడా లేకుండా ఎలా ఉంటారు? ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి. ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంటుందో. పెద్ద సినిమా థియేటర్లో చూసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండాలమ్మా. ఇక్కడికి ఎందుకు రావడం? ఆ స్థాయిలో ఉండాలి అనుకుంటే ఆ స్థాయి వాడిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది. మాలాంటి వాళ్ళ ఇంట్లోకి రావడం ఎందుకు? నాన్న, లేకపోతే ఏంటమ్మా? మనం ఎంత, మన బ్రతుకులు ఎంత? ఆ మాత్రం చూసుకోవద్దా? వాడికొచ్చే జీతం అంతా ఇలా తగలబెడితే ఇక మిగిలేదేంటి? మిగిలించేం చెయ్యాలి? మీకు పెట్టాలా? అవును, మాకే పెట్టాలి. వాడి చదువుకి, వాడి బట్టలకి, తిండికి, అన్నింటికి నా కూతురు రెక్కలు ముక్కలు చేసుకుని
సంపాదించి పెట్టింది. దాని పెళ్లి గురించి ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం రాగానే వచ్చిన జీతం మీ సంతోషాలకి సరదాలకి ఖర్చు పెడితే దీని జీవితం ఏంటి? దీని జీవితం ఏం కావాలి? మా జీవితాలేంటి? అంటే మీ అబ్బాయిని మీరు డబ్బులు సంపాదించే రోబోలా చూస్తున్నారా? మేడం టీవీ ఫిక్స్ చేస్తాం, ఫిట్టింగ్ ఛార్జెస్ ఇస్తారా? వాళ్ళు ఇస్తారు, తీసుకోండి. ఏంటిచ్చేది? డబ్బుల్లో ఏం లేవు. ముందా టీవీ తీసుకుని పో. ఎలా తీసుకువెళ్తారు? అది ఉండి తీరాల్సిందే. ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించండి. ఇవ్వనని చెప్తున్నాను కదా. కావాలంటే రవి వచ్చాక తీసుకుని మీకు పారేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నాన్న మీరు ఆగండి. నాన్న బాబు ఒక్క నిమిషం. ఇదిగో బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకమ్మా వాళ్ళకి డబ్బులు ఇచ్చావు? అమ్మా, పరాయి వాళ్ళ ముందు మనం పరువు పోగొట్టుకోలేం కదమ్మా. అలా చెప్పు. అక్కడికి ఏదో మొత్తం డబ్బంతా మీరే కట్టేస్తారేమో అని మీ అమ్మ తెగ ఫీల్ అయిపోతోంది. మీలాగా ఉన్నంతలో సర్దుకుపోవాలి, ఉన్నదంతా తృప్తి పడాలి అంటే నాకు కుదరదు. ఈరోజు టీవీ వచ్చింది, రేపు ఏసీ వస్తుంది, ఆ తర్వాత హోమ్ థియేటర్ వస్తుంది. మా ఆయన సంపాదన, మా డబ్బులు, మా ఇష్టం. అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. చూసావా ప్రియా? అందుకే ఆ రోజు వాళ్ళ ఇంట్లోకి రానివ్వద్దు అన్నాను. నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నాన్నా వదిలేయండి. ఇప్పుడు ఏం చేసినా మనం ఇంటి పరువుని మనమే బజార్లో వేసుకున్నట్టు అవుతుంది. వదిలేయండి నాన్న. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. అమ్మా జాగ్రత్త. కూర్చోండి. ఇది మీ రూము. మీరిక్కడే విశ్రాంతి తీసుకోవాలి. మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. ఎవరు నువ్వు? అదేంటయ్య గారు, ఎవరు అంటారేంటి? మీ భార్య గారండి. ఉదయం కూడా మీకు చెప్పారు కదా, అందరికీ పరిచయం చేశారు. అందరికా? అవునయ్య గారు. చెప్పండి అమ్మగారు, మీరు చెప్తే గాని నమ్మేలా లేరు. చెప్పండి. అవునండి. ఏంటో నాకేం గుర్తుకు లేదు. ఇప్పుడు చెప్పింది కూడా కాసేపట్లో మర్చిపోతున్నాను. అసలు నేను ఎందుకు ఇలా అవుతున్నాను? ఏం లేదండి, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్స్ మైండ్లోకి వచ్చినప్పుడు మతిమరుపు వస్తుందని డాక్టర్ చెప్పారు కదా. మీరు ప్రశాంతంగా ఉన్నారంటే తొందరలోనే మామూలు మనిషి అవుతారు.